హాయ్ వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో మా భోగి సెలబ్రేషన్స్ అనమాట. పొద్దున్నే 4కి వెళ్తే స్టార్ట్ చేసాము. అలా అందరూ వచ్చేసరికి 4:30 అయింది. ఈ సంక్రాంతి చాలా స్పెషల్గా మెమరబుల్గా జరిగింది. ఎందుకంటే మా ఫ్యామిలీస్ అందరం కలిసి భోగి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. భోగి ఒక్కటే కాదు, సంక్రాంతి కనుమ కూడా అందరం కలిపి ఈ 3 days గెట్ టుగెదర్ లాగా అందరం ఒకే చోట సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సెలబ్రేషన్ లో ఫస్ట్ పార్ట్ భోగి మంటలు. భోగి మంటలకి కొంతమంది అయితే మిస్ అయ్యారు. వేరే ఊరి నుంచి వచ్చే వాళ్ళకి అలాగా ఆ రోజు జర్నీ ఉండడం, అలా కొంతమంది అయితే మిస్ అయ్యారనమాట. ఇంకా ఉన్న వాళ్ళమంతా కలిసామన్నమాట భోగి మంటల దగ్గరికి. వీళ్ళకైతే ఇంకా నిద్ర మొత్తం వదలలేదు, ఇక్కడికి వచ్చి పడుకున్నారు. ఇంకా ఒకవైపు చలి, ఒకవైపు నిద్ర రెండు వచ్చేస్తున్నాయి, ఏం చేయలేము. ఇంకా భోగి మంటలు మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వేసుకుంటున్నాము. ఫార్మాలిటీకి మా ఇంటి దగ్గర కూడా చిన్న భోగి మంట అయితే వేసుకుని అందరం కలిపి అక్కడ ఒక రౌండ్ తిరిగేసి ఇంకా తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ భోగి మంటలకి లేట్ అవ్వకుండా నైటే ముగ్గు వేసేసారు మా పిన్ని, మా అక్క, మా ప్రీతిక అందరు కలిపి. అందరి ఇంటి దగ్గర ముగ్గులు వేసుకుని ఆ భోగి మంటకు కూడా ముగ్గు వేసేసరికి వాళ్ళకి 12 అయితే అయిపోయింది. మళ్ళీ 4 కల్లా లెగిసారు. భోగి మంటలు వేసే ముందు స్టార్టింగ్ ముగ్గులో అందరూ పసుపు కుంకాలు అయితే వేస్తున్నారు. ముగ్గులో పసుపు కుంకం వేసిన తర్వాత దాంట్లోకి ఫస్ట్ స్టార్టింగ్ పిడకలు అయితే పెట్టాము. దాని తర్వాత మా మావయ్య కట్టలన్నీ అరేంజ్ చేస్తున్నారు. మావయ్య పిల్లలు అందరూ కలిపి కట్టలు అయితే అరేంజ్ చేశారు. ఇంకా స్టార్టింగ్ కొన్ని కట్టలు అయితే పెట్టి మంట అయితే పెట్టాము. తర్వాత మెల్లగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి సౌండ్ స్పీకర్స్ కూడా అరేంజ్ చేసుకున్నాము. కోలాటాలు అవన్నీ ప్రాక్టీస్ చేసాము ఏదో పైన. ఆ రోజు భోగి మంటల చుట్టూ డ్యాన్స్ చేద్దామని కోలాటాలతో. ఇంకా తర్వాత అందరూ కొంచెం కొంచెంగా భోగి మంటల్లోకి ఏదో ఒకటి వేస్తూ ఉన్నారు, కట్టలని, అట్ట ముక్కలు అలాగా. భోగి మంట అయితే మంచిగా వస్తుంది ఇప్పుడే. ఇంకా భోగి మంట మంచిగా వచ్చిన తర్వాత మా నాన్నమ్మ అయితే కొబ్బరికాయ కొట్టి ఇంకా ఆ కొబ్బరికాయని అందులోనే వేసేసారు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముక్కులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా. సన్నాయి
దైవం వదినం. భోగి మంటల దగ్గర అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము ప్రతి ఒక్కళ్ళము. ఇంకా 6:30 వరకు భోగి మంటల దగ్గర ఉండి తర్వాత ఎవరి కాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవినింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంది, భోగిపళ్ళు ప్రోగ్రాము. దానికోసం అయితే ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. మా బాబాయ్ అయితే వచ్చి లైట్స్ అన్ని సెట్ చేస్తున్నారు. ఇక్కడే పిల్లలకి అందరికీ భోగిపళ్ళు పోస్తాము ఈవినింగ్. ఇంకా కార్పెట్స్ లైటింగ్స్ అవన్నీ సెట్ చేసుకుని కొంచెం డెకరేషన్ కట్టను ఉంటే ఆ కట్టను కూడా కట్టేసాము. ఇంకా ఈవినింగ్ కొంచెం సేపు గాలిపటాలు అయితే ఎగరేసుకున్నాము. ఇంకా ఎప్పుడు ఏంటంటే ఒకళ్ళ ఇంట్లోకి భోగిపళ్ళు పోసిన తర్వాత ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా ఒకళ్ళ ఇంటి తర్వాత ఒకళ్ళ ఇంటికి అలా వెళ్ళేవాళ్ళము. ఫస్ట్ టైం అందరు పిల్లలకి కలిపి ఒకేసారి ఒక చోట భోగిపళ్ళు అయితే పోస్తున్నాము. భోగిపళ్ళ కంటే ముందు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో గొబ్బెమ్మల పేరంటం అయితే జరుగుతుంది. ఇంకా అందరం అక్కడికైతే వెళ్ళాం. ఫస్ట్ మా చిట్టి మరదల పిల్ల భోగిపళ్ళు తింటూ ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తుందో చూడండి. దీనికోసం పూజ అయితే అయిపోయింది, కానీ గొబ్బెమ్మలు చుట్టూ డ్యాన్స్ లాగా చేస్తారనమాట. అదైతే ఇప్పుడు చేస్తున్నాము. దానికోసం లైట్స్ అయితే సెట్ చేస్తున్నారు. నేను గొబ్బెమ్మల పేరంటం చూడటం ఇదే సెకండ్ టైం. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ చూశాను, ఇది సెకండ్ టైం అనమాట. 3 years చేయాలంట ఈ గొబ్బెమ్మల పేరంటం అనేది. నాకైతే అది చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. వెంకటేష్ సినిమాలో ఆడు అంటాడు కదా, భూమి ఎదరకుండా ఒళ్ళెదరకుండా 2 స్టెప్పులు నాజుగ్గా అని. అలాగనమాట చేసిన స్టెప్ అలా రిపీట్ అవుతా వస్తాయి. కూర్చుని కూడా చేయొచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. మొలక వచ్చిందంట, ఏమి మొలక వచ్చిందంట, వేసిందంట. అవునా అక్కల్లార చంద్రగిరి భామల్లార, భామలగిరి గొబ్బిలోయ్ గొబ్బియలో గొబ్బియలో. ఫలపత్రంబులు కోయుదమా, అటవీ స్థలములు కరుగుదమా. ఫలపత్రంబులు కోయుదమా, సన్యాజాజులు కూర్చుదమా. స్వామికి మెడలు వేయుదమా, సన్నాజాజులు కూర్చుదమా. స్వామికి మెడలో వేయుదమా. చింతా పిక్కలు చిరు చిరు నగవులు నవ్వుగా. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా. గొబ్బెమ్మల పేరంటం అయిపోయిన తర్వాత ఇంకా భోగిపళ్ళు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. మొత్తం 11 పిల్లల్ని వరుసగా కూర్చోపెట్టి లైన్ గా ఒకళ్ళ తర్వాత ఒకరికి అలా భోగిపళ్ళు అయితే పోసుకుంటూ వచ్చాము. వారితో కలిసి ఉండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేనంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట. పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా. మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా. నా 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 నా
మమ్మీ రమ్య అంతా మిస్సింగ్. శ్రీలలిత శివజ్యోతి సర్వగామద అందరికన్నా అందరూ దండం పెట్టండి, దండం పెట్టి చెప్పు అది. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోల పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎట్ల బండిపై చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి అంతమంది ఒక్కసారి కలవడానికి. మా భోగి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే కలుసుకుందాము. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.